ఇలాంటి కాలనీ మన దివ్యాంగులకు ఉంటే చాలా బాగుంటుంది. నమస్తే అండి, నేను మీ మధు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి ఇంద్రధనుసులో భాగంగా దివ్యాంగులకు టిట్కో ఇళ్ళు ఇస్తున్నప్పుడు కింద ఫ్లోర్లోనే దివ్యాంగులకు ఇళ్ళు కేటాయిస్తానున్నాము అని చెప్పడం జరిగింది. అది ఎంతమందికి దివ్యాంగులకు ఇది వర్తించింది, ఎవరెవరు దీన్ని తీసుకున్నారు, ఎవరైనా దీని ప్రయోజనం పొందారా, ఇలాంటి విషయాలు తెలుసుకోబోయే ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మరి దివ్యాంగులకు అనేది ప్రత్యేకమైన కాలనీ ఉండాలి అని మొన్న చిత్తూరులో జరిగిన దివ్యాంగుల మీటింగ్కి మేము సమస్యల్ని చెప్పడం జరిగింది. టిట్కో ఇల్లు అంటే రకరకాల వాళ్ళు ఉంటారు, రకరకాల కేటగిరీ వాళ్ళు. మా దివ్యాంగులు మేమేం చేయలేము కదండి, ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలియదు కదా. అందుకని చెప్పేసి మేమేమంటున్నానంటే దివ్యాంగులకు ప్రత్యేకమైన కాలనీ ఉండాలి అని ప్రపోజ్ చేసినాం అన్నమాట. ప్రత్యేకమైన కాలనీ ఉంటే మా దివ్యాంగులందరూ ఐక్యంగా ఉంటారు, ఐకమత్యంగా ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు హెల్పింగ్గా కూడా ఉంటారు, ఏం జరిగినా బాగుంటుంది అని మా దివ్యాంగులకు సపరేట్గా ఒక కాలనీ ఇస్తే కిందే ఉంటాం కదండి, మాకు ప్రొటెక్షన్గా ఉంటుంది, బాగుంటుంది అనేది మేము చెప్పిన సమస్యల్లో ఒక సమస్య అన్నమాట ఈ సమస్య. మరి అక్క మీరు మీటింగ్కి వెళ్ళారు కదా, మీరు ఏ ఏ సమస్యల్ని అక్కడ చెప్పినారు అని మన దివ్యాంగులు అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అడగడం జరిగిందనమాట. ప్రధానమైన సమస్య ఇళ్ళు, గృహాలు. టిట్కో ఇళ్ళు చాలా మందికి ఇస్తున్నాము, ఇచ్చేసాము, గృహప్రవేశాలు కూడా చేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది కదా. మరి దివ్యాంగులు ఎంతమంది మీరు ఈ టిట్కో ఇళ్ళు తీసుకొని ఉండారు? సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇస్తాము అని చెప్పారు కదా. తీసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారాగా ఎంతమంది లబ్ధి పొందారు అనేది మన దివ్యాంగులకు తెలుస్తుంది. ఫర్దర్గా ఏం చెయ్యాలనేది కూడా మనం ఒక ప్రణాళిక రూపొందించి మన సమస్యల్ని ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లానే, ఏ ఊరుకు ఆ ఊరు మన సమస్యల్ని ప్రధాన ఎజెండా లాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాము. కొన్ని లక్షల మంది దివ్యాంగులకి పెన్షన్లు తీసేసే కార్యక్రమం జరగబోతా ఉంది. ఎందుకని మన సదరన్ సర్టిఫికెట్లు ఇంతవరకు జారీ చేయలేకపోయారు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సదరన్ స్లాట్లు పెట్టి వీళ్ళకి ఇంకెప్పటికి ఇవ్వాలనుకుంటున్నారు. సదరన్ స్లాట్లు కొత్త సర్టిఫికెట్లు ఇవ్వలేకపోవడం వల్ల మనము ఎంతగా నష్టపోతున్నాం అనేది మీకు నేను తెలియజేసే ప్రయత్నము తెలియజేస్తాను. ఇప్పుడైతే మన దివ్యాంగుల ఇళ్ల గురించేనండి. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.